ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చెస్ట్ వచ్చేసి 36, నడుము వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మెజర్మెంట్స్ అనేటివి ఇలా ఉన్నాయన్నమాట. అయితే మనము ముందుగా వచ్చేసి పొడవుని మార్క్ చేసుకుందాం. పొడవు వచ్చేసి మనకి 14.5 ఇంచులు అనమాట. 14.5కి కింద పైన ఖర్చుతో కలుపుకుంటే ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 15.5 అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అన్నమాట. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి, కింద ఎగుడు దిగుడుగా ఉందా, కరెక్ట్గానే ఉందండి. కరెక్ట్గా ఉంటే ఇలా వదిలేసారు, లేకుంటే కట్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ కింద కూడా ముందుగానే మార్క్ చేసి పెట్టుకుందాం. ఎందుకని చెప్పేస్తే మనము కింద నడుము బెల్ట్ అనేది వేస్తాం కదా, ఆ బెల్ట్ వేసేటప్పుడు మనకు అటు ఇటుగా పోకుండా స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసము. అలాగే ఇక్కడ కూడా మనం ఫస్ట్ లైన్ మార్క్ చేసుకుంటాం కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది మనము ముందుగానే మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్స్, అందుకోసమని ముందుగా ఎక్కువ తక్కువగా రాకుండా ఉండడం కోసం మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే మనకి నడుము వచ్చేసి మనకి 36 ఉంది కదా, 36/4 చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఈ 8 ఇంచెస్కి మనము వెనకాల వేసే డాట్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 9 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా వచ్చేసి మనము 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ ఎంత ఉంది, 36 ఉంది కదా. 36కి మనకి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా కలుపుకోవాలన్నమాట. 36/4 చేస్తే మనకి 9 ఇంచెస్ అనేది వస్తుంది. 9 ఇంచెస్కి కాటన్ ఫ్యాబ్రిక్ అయినందుకు ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే చెస్ట్ పాయింట్లో టైట్గా ఉండడం వలన బ్లౌజ్ అనీజీగా అనిపిస్తుంది, మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఒక్క విషయం తెలిసే మనకి కాటన్ బ్లౌజ్లో ఎలాంటి రిమార్క్ అనేది ఉండదు, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం 1.5ని మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్కేల్తో ఈ లైన్స్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, ఈ మార్కింగ్ నుంచే కొలుచుకుందాం మనం. ఇక్కడ నుంచి మనకి ఎంత ఉంది, 15.5 ఉంది. ఇక్కడ కూడా 15.5 అనేది మార్క్ చేసుకున్నాం. మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 36ది కాబట్టి మనము షోల్డర్ వచ్చేసి ఓన్లీ 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి అనుకుంటే మనము 5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి. ఎందుకంటే వీళ్ళకు భుజాలు కాటను జారిపోతూ ఉంటాయని అంటుంటారు, కాబట్టి అలా లేకుండా ఉండడం కోసం ఓన్లీ 5 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇది 5.5 తీసుకోవాలి, కాకపోతే కాటన్ కాబట్టి షింక్ అయితే జారుతూ ఉంటాయి భుజాలు అన్నందుకు 1/2 ఇంచ్ తగ్గించి 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్కి మనము 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని చంకదింపు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ చంకదింపు కోసం నేను ఇప్పుడు 1 ఇంచ్ కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి రావాల్సింది 5.5 రావాలి షోల్డర్, కాకపోతే జారుతాయి భుజాలు అన్నందుకు 1/2 ఇంచ్ తగ్గించి 5 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను కాబట్టి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 5 ఇంచులు అనేది ఎంత వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ 5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రము ఎట్టి పరిస్థితిలో మిస్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఏ మాత్రం అటు ఇటుగా వచ్చినా బ్లౌజ్ మొత్తము ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లైన్స్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాక ఈ మిడిల్ పాయింట్ నుంచి మనము 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ డాట్ నుంచి మన ఫిట్టింగ్ అయ్యే మెయిన్ క్లాత్ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఉంది కదా ఒకటి కర్వ్ స్కేల్, దీన్ని ఉపయోగించి మనము ఇది డ్రా చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి. ఇలా టచ్ కావాలంటే ఫస్ట్ ఈ కర్వ్ స్కేల్ని ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడికైతే టచ్ అయ్యి వస్తుందో ఈ మిగతా 1 ఇంచ్ అనేది మాత్రం ఇలానే ఉండాలన్నమాట. ఇక్కడ వరకే టచ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకి ఇక్కడ సంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉంది అనేది
మార్క్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనకు నడుము లూజు ఉన్నదానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా డాట్ కోసము. ఆ లూజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 9 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. ఈ 9 ఇంచెస్సే ఇక్కడ రావాలి చెప్పాను కదా. చెస్ట్ గుడిక సేమ్ నడుము లూజుకి ఎక్స్ట్రా డాట్ కోసం కలిపిన తర్వాత ఏ కొలత అయితే వస్తుందో అదే కొలత చెస్ట్ పాయింట్ అనేది మనకి వచ్చిందనుకో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది కాటన్ కాబట్టి షింక్ అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ చంకలోతు ఈ చంక రౌండింగ్ కూడా సేమ్ ఈ మెజర్మెంట్ అనేది రావాలి. ఇప్పుడు కొలుచుకుందాం. ఇలా ఇక్కడ మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ షోల్డర్స్ జాయిన్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి అనేది హ్యాండ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా కొలుచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 9.5 అనేది వస్తుందన్నమాట. చూపిస్తాను చూడండి. కనిపించిందా? ఇక్కడ 9.5 అనేది మనకి మార్కింగ్ ఉంది కదా. ఈ మార్కింగ్ పైన చూడండి, ఈ లైన్ పైన 9.5 అనేది ఉంది. 9.5 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా చేసుకున్నాం. అదే ఈ 9 వరకు మనం 9 ఇక్కడ మార్క్ చేసుకొని ఉంటే మనకి చూపిస్తాను చూడండి. ఇక్కడ 9కే మార్క్ చేసుకొని ఉంటే మనకి ఇది కూడా 9 వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ మార్కింగ్ మీద 9 అనేది వచ్చిందనమాట. ఓకే, ఓకే, మీకు ఇందాక సరిగ్గా కనిపించిందో లేదో అందుకనే మీకు మళ్ళీ ఇక్కడ నుంచి కొలిసి చూపిస్తున్నాను. చూడండి, మనకి ఆల్రెడీ ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా హ్యాండ్ జాయింటింగ్. ఇక్కడ నుంచి మనకి రావాల్సిన మార్కింగ్ ఇక్కడ కాబట్టి 9.5 అనేది వచ్చేసింది అనమాట. ఇది 9.5 ఇలా పెట్టుకున్నాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే ఉందో చెస్ట్ లూజ్ డాట్ కోసం కలుపుకున్న మెజర్మెంట్ 9 వచ్చింది కాబట్టి అదే 9 ఇంచెస్ మనకి చెస్ట్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇది 9 మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ సంకరౌండ్ కూడా సేమ్ 9 వచ్చేస్తే చూడండి. చూసారు కదా, 9 వచ్చేసింది కదా. ఇలా వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇది కాటన్ కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నందుకు ఇది ఒక్కటి 9.5 అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనము వెనకగల్ల అనేది తీసుకుంటాం కదా. వెనకగల్ల ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఆటోమేటిక్గా షోల్డర్ 2 ఇంచులు అనేది మార్క్ చేసేసుకుంటున్నాం. ఓకే, మనకి ఇక్కడ వెనకగల్ల ఎంత తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలంటే చాలామంది ఎక్కువ తక్కువగా వస్తుందని ఇబ్బంది పడతారు. కాబట్టి అలా కాకుండా కొంచెము మనము తెలివిని ఉపయోగించి ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇది ఎంత ఉందో లెంత్ అనేది చూసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి ఈ బ్లౌజ్కి 4.25 + 1 మార్కింగ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎందుకనంటే మనకి ఎక్కడ బ్లౌజ్ అనేది టైట్ కాకుండా ఉంటుంది, మంచి రౌండింగ్ అనేది మనకి నెక్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎవరికైనా సరే ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర కన్నా ఈ కింద వైపున 1/2 ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం షార్ట్ లెంత్ కాకుండా ఫుల్ లెంత్లో చెప్పినందుకు కొంచెం నిదానంగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇక్కడ కూడా ఇది స్కేల్ని ఉపయోగించాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలంటే ఇక్కడ నడుము దగ్గర ఉంది కదా, ఇక్కడ కూడా ఈ లెంత్ మరీ హెవీగా అవుతుంది అనుకుంటే ఏం చేయాలి అంటే అవ్వినా కాకపోయినా కంపల్సరీగా ఇదైతే పాటించాల్సిందే. ఇక్కడ మనకు కావాల్సిన ఫిట్టింగ్ 9 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇట్లా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి. ఇదే మనకు అసలైన డాట్. మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, చూడండి 2 నుంచి 1 వరకు అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. అది డాట్ కోసం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు లాస్ట్ ఉంది కదా, మనం ఖర్చు కోసం తీసుకున్న ఆ మార్కింగ్ నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఈ మార్కింగ్. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని చూడండి 4 లేయర్లు, ఓపెన్స్ 2 లేయర్లు, క్లోజ్లో 2 లేయర్లు ఉన్నాయి, మొత్తము 4 లేయర్స్ అనమాట. అయితే మనకి ఇది వచ్చేసి హెమ్మింగ్ పెట్టుకుంటాం కాబట్టి 1.5 ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను మీకు మళ్ళీ మెజర్మెంట్ చూపిస్తాను. నేనైతే ఎగ్జాక్ట్గా పెట్టేసుకున్నా. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇదైతే మనకు చిన్న కుట్టులోకి వెళ్ళిపోతుంది, ఇది హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లెంత్ పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 6.5 ఇంచులు అనమాట. హ్యాండ్ యొక్క పొడవు ఇక్కడ నుంచి మనకి 6.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా జాయింట్ కోసం షోల్డర్స్కి జాయింట్ చేస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మొత్తానికి మనకి 7 ఇంచులు అనేది వస్తుంది అనమాట హ్యాండ్ యొక్క లెంత్. ఇదే 7 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు అటు ఇటుగా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసము. ఇప్పుడు వచ్చేసి మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులలో మనం ఫ్రంట్ సైడ్లో డాట్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించి 9.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1.5 ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా క్లాత్ కూడా ఇక్కడ సరిపోయింది అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6.5 ఉందన్నమాట. ఇలా 6.5కి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఇలా అయితే మీరు మార్క్ చేసారనుకో చంక దగ్గర ఎలాంటి ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి 1.5 వరకు మనము స్ట్రైట్ లైన్, దీన్ని అసలు ఏమి అనడానికి రాదు కాబట్టి స్ట్రైట్గా ఇలానే పెట్టేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేయాలన్నమాట. ఇలా డౌన్ చేసి ఇక్కడికి వచ్చాక ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి జరపాలన్నమాట. ఓకే, ఇలా కిందికి జరిపిన తర్వాత మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొలుచుకోవాలన్నమాట. చూడండి, చూసారా 9.5 ఇంచులు అనేది మీకు క్లియర్గా కనబడుతుందా? చూడండి, మార్కింగ్ పైన 9.5 ఇంచుల దగ్గరికి చేసిందనమాట. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కూడా టక్స్ అనేది సేమ్ ఇందాక ఎలా పెట్టుకున్నాం అలానే పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చంకలోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది కూడా మీకు కరెక్ట్గా మెజర్మెంట్తో చెప్తాను. అయితే మనకి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఖర్చు కోసం డాట్ పెట్టేసుకున్నాం కదా ఫిట్టింగ్ దగ్గర నుంచి, ఈ 1.5 వరకు మనం ఏమి అనకుండా ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. టక్స్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ 1.5 వరకు మనము ఈ లైన్ ఇలా డ్రా చేయాలన్నమాట. కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఇలా మార్క్ చేసుకొని కట్ చేస్తే మనకి చంకలోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చంకలోతుని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఏది అనేది గుర్తుపట్టడం కోసం. ఇలా వచ్చేస్తుంది చూడండి, ఇలా అనేది వస్తుందన్నమాట. ఇలా చూపించిన ఇది సేమ్ క్లాత్ కాబట్టి కనిపించట్లేదు అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా వేసుకున్నాము. ఇది అనేది ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలంటే ఇలా మన వైపు పెట్టేసుకొని ఇలా కోన్ షేప్లో ఉన్న క్లాత్ పైకి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఇది గుంజితే ఇలా సాగేటట్టుగా ఇప్పుడు మనం వేసుకున్న విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ ఇది మార్క్ చేసి నేను చూపిస్తాను, ఎందుకంటే సేమ్ క్లాత్ కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. మార్క్ చేస్తే మనకు బ్యాక్ పార్ట్ వేసిన మార్కింగ్ అనేది కనబడుతుంది. ఓకే, మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసేద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఈ లైన్ అనేది డ్రా చేద్దాం.
ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను సంకలోతే చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఇలా, ఇది వచ్చినప్పుడు కొంచెం జస్ట్ ఇది ఇలానే ఉండాలి. ఇక్కడ ఈ మిడిల్ పాయింట్లోనే ఒక 1/2 ఇంచ్ మందంలో, మనం అక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ మందంలో ఇలా సంకలోత అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము షోల్డర్స్ కూడా సపరేట్ చేసేయాలి, మెజర్మెంట్ అంతా విడివిడిగా చేసేయాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసి ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసి మనకి ఇక్కడ ఎంత రావాలి, 2 ఇంచులు అనేది మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్ మనకి కనిపించాలన్నమాట. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ని మనకు వచ్చేసింది బ్లౌజ్కి 7 ఇంచులు ఉందన్నమాట. 7 ఇంచులో -1/4 చేస్తే మనకి 6/3 ఇంచులు అనేది వస్తుందన్నమాట. దేనికైనా మనం ప్లస్ చేసుకొని కలుపుకోవాలి. ఈ యొక్క ఫ్రంట్ నెక్కు మాత్రం మైనస్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కావలసిన దానికన్నా ఒక 1/4 ఇంచు తగ్గించి మనం కట్ చేసుకుంటే మనకి కావలసినంత మెజర్మెంట్ అప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు 7 ఉంది కాబట్టి 7 పెట్టామనుకో మనకి ఎక్కువ వస్తుంది అనమాట, 7.5 వస్తుంది. అప్పుడు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. కాబట్టి 7 ఇంచులు ఉంటే 1/4 ఇంచు తగ్గించి 6/3 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి అనమాట. 6/3 ఇంచు అనేది ఇక్కడికి వస్తుందన్నమాట. ఇలా మనకి నెక్ 2 ఉంది కదా, ఒక 2.5కి తీసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి నీట్గా. మనం బ్యాక్ సైడ్లో చెప్పాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని సేమ్ ఫ్రంట్లో కూడా అంతే ఈ స్కేల్తో ఇలా నెక్ యొక్క రౌండింగ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్కి కావాల్సింది తీసేసి మిగిలింది మనం ఉంచుకోవాలన్నమాట. ఎలా ఉంచుకోవాలి అని అంటే మనకి చెస్ట్ పాయింట్ 9.5 ఉంది. 9.5కి ఒక 4 ఇంచులు కలిపితే మనకి 13.5 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇలా 13.5 ఇంచులు వస్తుంది. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదు ఇది మళ్ళీ చెస్ట్ ఎంత వచ్చింది, దానికి ఎంత కలుపుకోవాలి, ఈ టెన్షన్స్ అని ఎందుకు అనుకుంటే ఇక్కడ నుంచి మనకు కావాల్సిన దాని నుంచి 2 ఇంచులు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. నువ్వు ఇలా చేసుకున్నా అంతే వస్తుంది, ఇలా చేసుకున్నా అంతే వస్తుంది. కాకపోతే ఇది కౌంటింగ్ చేయాలి, ఇది అవసరం లేదు. జస్ట్ 2 ఇంచులు అనేది గుర్తుపెట్టుకొని ఇలా 2 ఇంచులు, ఇక్కడ ఒక 2 ఇంచులు, ఇక్కడ ఒక 2 ఇంచులు పెట్టేసుకుంటే మనకి సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇలా ఈ 3 డాట్స్ని అనేది కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి క్రాస్ పట్టికి తీసేసేయాల్సిన క్లాత్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి షేప్ అనేది రావాలి. షేప్ రావాలి అంటే ఏం చేయాలంటే ఈ మార్కింగ్ నుంచి 1.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలాగే మనకి ఇప్పుడు ఫ్రంట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ ఎక్కడ వేయాలి అని అంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచుల వరకు ఇలా లైన్ డ్రా చేసుకొని డాట్స్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి, 2 ఇంచులు తీసుకోవాలి. కాబట్టి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎవరికైనా ఏ సైజ్ వరకైనా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ మనము కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా డౌన్ చేసుకోవాలి. ఇది ఈ ప్లేస్లో మనకి టచ్ అయ్యి ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ని మాత్రం చూడడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ని మనం 2 లేయర్లోనే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 2x2 బ్లౌజ్ కాబట్టి ఇలా చూడండి, 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా వేసుకోవాలి. మనకి డబల్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 100కి 200% ఎవరైనా చెప్పేది ఇదే పాయింట్. ఉక్సు పట్టి కాజపట్టి దగ్గర వేయడానికి 3.5 తీసుకోవాలి. అలాగే మనకి ఇది ఎంత వచ్చింది మీకు ఇలా తెలుసుకోవడం కష్టము అనుకుంటే డైరెక్ట్ ఇలా బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి 3 ఇంచులు ఉండాలన్నమాట. మనం ఖర్చు కోసం 1.5 మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఖర్చు కాడి దగ్గర కూడా 3 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఈ మిగిలిన చోట్ల ఇలా చిన్నగా డౌన్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకోవాలన్నమాట.
ఓకే, ఇలా ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర మనకి ఎంత ఉండాలి అంటే చూడండి 2.75 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఉంటే మనకి బ్లౌజు మనం హ్యాండ్స్ పైకి అన్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫిట్టింగ్లో మనకు మంచిగా కూర్చుంటుంది. ఇలా హ్యాండ్స్ పైకి అంటే లేసినట్టుగా అవుతుంది అనే ఇబ్బంది మిస్టేక్స్ అనేటివి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా క్రాస్ షేప్ అనేది క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పట్టు అన్నీ రెడీ అయ్యాయి కదా. ఈ బ్లౌజ్ని నేను చెప్తున్నాను 100కి 100%, ఏదో వీడియో కోసం అని నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లో బ్లౌజ్ కట్ చేసి 30 మినిట్స్ 25 మినిట్స్లో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేసింది. 100కి 100% చెప్తున్నాను, నేను కుట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ మనకి 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ మెజర్మెంట్ని ఉపయోగించి కట్ చేయండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరో వీడియోతో కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.